హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ వెంకట్. ప్రెజెంట్ అయితే మనం మైసూర్లో ఉన్నాం. ఇప్పుడు మార్నింగ్ 8 అవుతుంది. సో రాత్రి మేము మైసూర్కి రీచ్ అయ్యేసరికి టైం అయితే నైట్ 11:30 అయింది. ఇంకా డైరెక్ట్గా హోటల్కి వచ్చేసి పడుకునేసినాం. సో ఇది నెక్స్ట్ డే అనమాట. అంటే మా ట్రిప్లో ఇది సెకండ్ డే. ఇవాళ మొత్తం మైసూర్లో ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసి నైట్కి కూర్గుకి స్టార్ట్ అవ్వాలి. సో మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇవాళ మేము మైసూర్లో ఏ ప్లేసెస్కి వెళ్ళాము, ఎలా జరిగింది అంతా మీకు చూపిస్తాను. ఫస్ట్ మనం వెళ్ళబోయే ప్లేస్ వచ్చేసి చాముండేశ్వరి దేవి టెంపుల్కి. ఆ తర్వాత టైం ఉంటుందిలేండి. ఆ తర్వాత జూ. ఈ జూ వచ్చేసి మేముంటున్న ఈ హోమ్కి చాలా దగ్గర అనమాట. పక్కనే ఒక 100 మీటర్సే రోడ్డు గడ్డ పక్క. సో ఫస్ట్ టెంపుల్కి వెళ్ళి ఆ తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ అది కంప్లీట్ చేసుకుని తర్వాత జూకి వెళ్ళాలి. అదే ఇప్పుడు మా ప్లాన్. సో మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మొత్తం మీకు నీట్గా చూపిస్తాను. టైమింగ్స్ ఎలా ఉంటాయి, అక్కడ ప్రైస్ ఎంత ఉంది, ఎంట్రీ టికెట్ అన్నీ చూపిస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక 2-3 వీడియోస్ చూసి మీకు ఆ కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్న పిల్లలతో ట్రిప్స్కి వస్తే మనకి కొన్ని ప్లాన్స్ ఉంటాయి, వాళ్ళకి ఇంకొన్ని ప్లాన్స్ ఉంటాయి చెడగొట్టడానికి. యాక్చువల్లీ ఇప్పుడు మేము టెంపుల్కి వెళ్ళి తర్వాత బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనుకున్నాం. బట్ మా వాళ్ళు చాలా లేట్ చేసేసారు. ఇంకా సర్లే ఒకేసారి తినేసి వెళ్ళిపోదాం అని చెప్పి బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పి అలా రోడ్డు మీదకి అయితే వచ్చా. నా పూరి ఉందా, 3 ప్లేట్ పూరి పార్సల్, 5 ప్లేట్ ఇడ్లీ, ఒక 2 ప్లేట్ బోండా కూడా ఇవ్వండి. మార్నింగ్ 7కి స్టార్ట్ అవ్వాల్సింది 10కి స్టార్ట్ అవుతున్నాం. అట్లీస్ట్ 10 కన్నా స్టార్ట్ అవుతున్నాం. హ్యాపీనే. మొత్తం ప్యాకింగ్ అంతా అయిపోయింది అనమాట మన తుఫాన్లో. సో ఇప్పుడు డైరెక్ట్గా చాముండేశ్వరి దేవి టెంపుల్కి అయితే వెళ్ళిపోదాం. సో ఈ చాముండేశ్వరి దేవి టెంపుల్ వచ్చేసి కొండ పైన ఉంటుంది. చిన్న ఘాట్ రోడ్డు. ఇప్పుడు మనం ఘాట్ రోడ్లో వెళ్తున్నాం. అండ్ ఇది 1 వేనే. లైక్ తిరుమల లాగా మనకి 2 సపరేట్ రోడ్స్ ఉండవు అనమాట. వెళ్ళడానికి రావడానికి సేమ్ రోడ్లో వెళ్ళడం అండ్ రావడం. కార్ అయితే పార్క్ చేసాం ఒక దగ్గర. ఇంకా అక్కడి నుంచి బై వాక్ వెళ్ళాలన్నమాట టెంపుల్ దగ్గరికి. జనాలు అయితే చాలామంది ఉన్నారు. ఖచ్చితంగా టైం పడుతుంది. సో మేము వీలైనంత వరకు టోకెన్ తీసుకొని ఎంత ఫాస్ట్గా దర్శనం కంప్లీట్ అయిపోతే అదే ఆ టోకెన్ తీసుకొని వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. ఇదంతా బస్ స్టాండ్. మోస్ట్లీ మన కర్ణాటక బస్సులే ఉన్నాయి. అండ్ మనకి దారిలో అంతా షాపింగ్ ఏరియా. పోతురాజు స్వామి చేతిలో కత్తి పెట్టుకొని. టెంపుల్ దగ్గర ఏమో చాలా మంది జనాలు ఉన్నారు. సర్లే ఫ్రీ దర్శనం కుదరదు, అట్లీస్ట్ టోకెన్ తీసుకున్న దర్శనంకి వెళ్దామని చెప్పేసి వెళ్ళి టికెట్ కౌంటర్ దగ్గర అడిగితే మినిమం 3 అవర్స్ వెయిటింగ్ అన్నారు దర్శనానికి. ఇంకా చిన్నపిల్లల్ని వేసుకొని 3 గంటలు క్యూ లైన్లో అంటే అవని పని. సో బయట నుంచే దండం పెట్టుకొని టెంపుల్ దగ్గర నుంచి అయితే ఇంకా వెళ్ళిపోతున్నాం. ఏం చేస్తాం, యాక్చువల్లీ మేము వచ్చింది మంచి వీకెండ్లో. దానివల్ల జనాలు అయితే చాలామంది ఉన్నారు. చాముండేశ్వరి దేవి గుడి దగ్గర నుంచి డైరెక్ట్గా ఈ అక్వేరియంకి అయితే వచ్చాం. ఇది ఒక చిన్న అక్వేరియం. ఊరికి ఒక 1/2 అవర్ ఇక్కడ టైం స్పెండ్ చేసి దాని తర్వాత మైసూర్ ప్యాలెస్కి కానీ లేదంటే జూకి కానీ వెళ్ళాలి. సో ఫస్ట్ అయితే ఈ అక్వేరియం లోపలికి వెళ్దాం. ఎంట్రీ ఎక్కడ? ఎంట్రీ టికెట్ ఎక్కాను. సో ఇక్కడ మొత్తం పిల్లల ఏజ్ కూడా చెక్ చేస్తున్నారు. మా బుడ్డోడికి అయితే ఫ్రీ. వెళ్ళారు మళ్ళీ ఒక నిమిషం పట్టుకోండి. సో ఇక్కడైతే హైట్ చెక్ చేసి దాన్ని బట్టి టికెట్ అనమాట. అడల్ట్స్కి అయితే 299, కిడ్స్కి అయితే 249. మీరు కానీ చిన్నపిల్లలతో మైసూర్కి వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ అక్వేరియం కూడా ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ రకరకాల చేపలు రంగురంగుల్లో వెరైటీగా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి అన్నమాట పిల్లలకి. పెద్దవాళ్ళు కూడా చూడొచ్చు, బట్ చిన్నపిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ చూడండి, అన్ని చేపలు ఒకే సైజులో రకరకాల రంగుల్లో ఉన్నాయి. ఆరెంజ్, ఎల్లో, వైట్ అండ్ గ్రీన్ ఫిష్. ఫస్ట్ టైం నేను గ్రీన్ కలర్లో ఒక చేపను చూడడం. దర్శిత్ ఏంటవి? గ్లాస్ బ్రేక్ చేయద్రే దర్శిత్, పిలువట్లే. మావాడు ఎక్సైట్మెంట్. సో ఇది వచ్చేసి మనం ఫిష్కి ఫీడింగ్ చేయొచ్చు అనమాట. ఒకటి 50 రూపీస్.
తీసుకో. సో ఇంకా ఎక్వేరియం దగ్గర నుంచి కొంచెం ముందుకు రాగానే జూ అయితే ఉంది. మైసూర్లో జూ చాలా పెద్దది. సో ఇంకా లోపలికి వెళ్ళేసి ఫుడ్ అంతా జూలోనే. దానికి ఎంట్రీ చూసారా ఎంత పెద్ద క్యూ ఉందంటే ఇవాళ టైమింగ్స్ వచ్చేసి 8:30 to 5:30 PM. ఇప్పుడు ఈ క్యూలో వెళ్ళి టోకెన్స్ తీసుకొని ఇంకా లోపలికి వెళ్ళాలి. అదే అనమాట రోడ్డుకి ఆ పక్క జూ. ఈ జూకి ఎంట్రీ ఫీ వచ్చి పెద్దవాళ్ళకైతే 120 రూపీస్, చిన్న వాళ్ళకి 90, ప్లస్ కెమెరా కానీ ఉంటే ఎక్స్ట్రా 200 కట్టాలి. మా మొత్తం ట్రిప్లో ఈ జూ పెద్ద బిస్కెట్ అయింది మాకు. అసలు ఏమైందంటే లోపలికి వెళ్ళి అంటే జూ లోపలికి వెళ్ళి అక్కడ ఫుడ్ తిని తర్వాత ప్రశాంతంగా తిరుగుదాం జూ అంతా అనుకున్నాం. బట్ లోపలికి వెళ్ళాకే అర్థమైంది ఎంట్రీలో ఎటువంటి హోటల్స్ ఉండవని. మొత్తం ఉండే హోటల్స్ అన్ని ఎగ్జిట్లో. సో టైం అయితే 1 గంట అయింది. మా ఓడు నిద్రకు వచ్చేసినాడు. ఇంకా పడుకుంటే నిద్ర లేడు. ఇంకా సర్లే ఎట్లా ఒకట్లా తినిపించేసి పడుకోబెడదామని చెప్పేసి ఇంకా ఎంట్రీ దగ్గర నుంచి ఎగ్జిట్కి పరిగెత్తిన మా ఓన్ తీసుకొని ఆడికి వెళ్ళేసరికి 3 అయిపోయింది. ఇంకా ఫుడ్ తినేసరికి 4 అయింది. మాకు ఇంకా జూలో తిరగాలనే ఇంట్రెస్ట్ కూడా పోయింది. సో చిన్నపిల్లలతో వస్తే ఇలాంటివి కామన్గా జరిగేటివే. మనం ఏదో అనుకుంటే అక్కడ ఇంకోదో జరుగుతుంది. సో జూ అయితే పెద్ద బిస్కెట్ పెద్దగా ఏం చూడలేదు. ఇంకా జూ నుంచి బయటకు వచ్చేసి ఈవినింగ్ మైసూర్ ప్యాలెస్కి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 5 అయిపోయింది కాబట్టి మైసూర్ ప్యాలెస్ వెళ్ళి ఆ లైటింగ్ అవి చూద్దామని చెప్పేసి వెళ్తున్నాం. జూ దగ్గర నుంచి కొద్దిగా ముందుకు రాగానే మనకి మైసూర్ ప్యాలెస్ అయితే ఉంటుంది. అదండి రోడ్డు కానీ క్రాస్ చేసామంటే మైసూర్ ప్యాలెస్. అది లాస్ట్ ఎంట్రీ వచ్చేసి ఈవినింగ్ 5 దాకే, 5 or 5:30 తెలియదు కానీ 5 అనుకుంటున్నా. అదంతా మైసూర్ ప్యాలెస్ సంబంధించిన పార్కింగు. సో త్వరగా మీకు మైసూర్ ప్యాలెస్ మొత్తం ఎక్స్ప్లోర్ చేయలేను కానీ అట్లీస్ట్ బయట నుంచి అన్నా చూపించడానికి ట్రై చేస్తా. ఆ జూలోనే మొత్తం అయిపోయింది అనమాట ఎనర్జీ అంతా తిరిగి. ఇంకా సరే ఎలాగో ఇక్కడ దాకా వచ్చాం, మైసూర్కి వచ్చి మైసూర్ ప్యాలెస్ చూడకుండా పోతే బాగోదు కదా. అందుకోసం అని చెప్పి ఇంకా లాస్ట్లో మళ్ళీ మైసూర్ ప్యాలెస్ కవర్ చేసుకుని వెళ్దామని చెప్పి అయితే వెళ్తున్నాం. చూద్దాం లోపల ఎలా ఉంటుంది ఏంటి చూపిస్తుంది కూడా. ఇదండి కనిపిస్తుంది కదా, అదే అనమాట ప్యాలెస్. ఈ రోడ్డు క్రాస్ చేసి ఎలా అవతల పక్క వెళ్ళాలి. ఇండియాలో జనాభా ఎక్కువైపోయారు అంటే ఇలాంటప్పుడే నిజమే అనిపిస్తుంది. ఎక్కడికి వెళ్ళినా సరే జనాలు సందే ఉండట్లేదు. జూలో ఇప్పుడు మైసూర్ ప్యాలెస్ దగ్గర ఈ క్యూ లైన్ అంతా జస్ట్ ఎంట్రీకే, ఎంట్రీ టికెట్ కోసం ఈ క్యూ లైన్. మళ్ళీ ఎంట్రీ దగ్గర ఇంకో పెద్ద క్యూ లైన్ ఉంది. లోపల ఇంకా కుప్పలు ఉన్నారు. ఈ హాలిడే సీజన్లో మాత్రం అసలు ఎక్కడికి రావాల్సిన అవసరం లేదు. ప్రశాంతంగా ఇంట్లో కూర్చొని ఒక సినిమాకి వెళ్ళి బెస్ట్ ఆప్షన్ హాలిడేస్లో ఎంజాయ్మెంట్ అంటే. సో ఇప్పుడైతే ప్యాలెస్ లోపలికి వెళ్ళిపోదాం. చాలా పెద్దది చూడండి. ఇక్కడ నుంచి ఇదంతా ప్యాలెసే. అండ్ మీకు మెయిన్ ముందు నుంచి చూపిస్తా, అప్పుడు ఇంకా బాగా కనిపిస్తుంది. ఇది సైడ్ అనమాట ఎంట్రీ. సైడ్ నుంచి వెళ్తున్నాం. ముందు వచ్చేసి అది అటుపక్క. అండ్ అక్కడ ఏదో ఫ్లవర్ షో కూడా ఉందండి ఇవాళ. అది కూడా కవర్ చేద్దాం వీలైతే. ఎంతమంది జనాలు ఉన్నారు అసలు. ఏదో జాతరలో ఫ్రీగా భోజనాలు పెడతారంటే జనాలు ఎట్లా వస్తారు. నిజంగా అట్లానే ఉంది. ఎక్కువ స్కూల్ పిల్లలే వచ్చినారు ఎక్స్కర్షన్. ఇక చెప్పులు ఇక్కడే వదిలేయాలండి. నేను ప్యాలెస్లో కూడా చెప్పులు బయట వదలాలా ఉంటాయి, వచ్చేసరికి పోతాయి. అందరూ వేసుకెళ్తున్నారుగా లోపలికి ఉన్నదా. సో చెప్పులు అయితే బయటే వదిలేసాం. అండ్ ఈ పక్క చూసారా ఒక గార్డెన్ లాగా ఉంది. ఎక్కువ రోజా చెట్లు ఉన్నాయి, చిన్న గార్డెన్. అండ్ అక్కడ టెంపుల్ ఉంది మీకు స్టార్టింగ్లోనే, పెద్ద టెంపుల్. ఎక్కడికి వస్తే మాకు నచ్చిన చెప్పులు వేసుకెళ్ళచ్చు అబ్బా.
అసలు నాకైతే ఈ మైసూర్ ప్యాలెస్ చూడాలని ఇంట్రెస్టే లేదు. అంటే ఇప్పటికి నేను 2 సార్లు మైసూర్ వచ్చా, బట్ ఎప్పుడు కూడా చూడలేదు. ఇది 3ఓసారి నేను మైసూర్ రావడం. ఇంకా ఈసారి కూడా చూడకపోతే మళ్ళీ ఇంకెప్పుడు చూస్తామని చెప్పేసి అందులో మా వాళ్ళందరూ వెళ్తుంటే బలవంతంగా వచ్చిన. మీరు కానీ మైసూర్కి వస్తే బెస్ట్ టైం ఏదైనా ఉంది ఈ ప్యాలెస్ చూడడానికి అంటే అది ఈవినింగ్ 5 తర్వాత వెళ్ళండి. ఎందుకంటే 6 తర్వాత లైట్లు వేస్తారు. ఆ లైటింగ్కి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది నైట్ టైం మైసూర్ ప్యాలెస్. మార్నింగ్ టైంలో అంత అంటే బాగుంటుంది, బట్ నైట్ టైం ఇంకా అద్భుతంగా ఉంటుంది. మీకు చూపిస్తాను నైట్ విజువల్స్ ఎలా ఉంటాయో. చూశాక మీరే కింద కామెంట్లో చెప్పండి ఎలా అనిపించిందో. దిస్ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ మైసూర్ ప్యాలెస్ నైట్ టైం. ఇది ఒక్కటి చూడడానికి మనం మైసూర్ ప్యాలెస్కి అయితే విజిట్ చేయొచ్చు. అండ్ ఇది మీరు చూడాలంటే ఓన్లీ ఈవినింగ్ 6 తర్వాతే. అండ్ ఇక్కడ చాలా మంది వెయిట్ చేసేది కూడా ఈ లైటింగ్ కోసమే. అది కాకుండా ఇవాళ ఫ్లవర్ షో పెట్టారు. అండ్ నైట్కి కొన్ని ఈవెంట్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. సో జనాలు అయితే ఇంకా వెళ్ళకుండా అట్లానే ఆగిపోయారు అనమాట లోపల మైసూర్ ప్యాలెస్లోనే. సో మేమైతే ఇంకా కాసేపు ఇక్కడ ఉండేసి కాసేపు జస్ట్ ఫొటోస్ అవి తీసుకొని తర్వాత మైసూర్ ప్యాలెస్ నుంచి ఇంకా స్టార్ట్ అవ్వాలి. అసలు ఏమైనా ఉందా, బంగారం లాగా మెరిసిపోతుంది దూరం నుంచి. సో కొద్దిగా దగ్గరికి వస్తే ఇలాగా అంటే మనకి ఆ లైట్స్ వల్ల షేడ్ అయితే వస్తుంది అనమాట, గోల్డ్ షేడ్. నెక్స్ట్ లెవెల్ ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు అనిపిస్తుంది కింద కామెంట్ చేయండి. సో అయిపోయింది మన ట్రిప్ మైసూర్లో ఇవాళ. ఇప్పుడు మైసూర్ నుంచి డైరెక్ట్గా కూర్గ్కి అయితే వెళ్తున్నాం. మేము మొత్తం 4 ప్లేసెస్ కవర్ చేసాం. ఫస్ట్ చాముండేశ్వరి దేవి టెంపుల్, ఆ తర్వాత ఎక్వేరియం, ఇంకా జూ అండ్ లాస్ట్లో మైసూర్ ప్యాలెస్. ఇవి కాకుండా మైసూర్లో ఇంకా మనకి బృందావన్ గార్డెన్స్ అని ఒక ప్లేస్ ఉంటుంది, చాలా బాగుంటుంది. అలాగే కొత్తగా వేణుగోపాల స్వామి టెంపుల్ అని చెప్పి ఒకటి పెట్టారు. అండ్ ఇంకా టైం ఉంటే శ్రీరంగపట్నంలో రంగనాయక స్వామి టెంపుల్ ఉంటుంది. ఈ 3 కూడా కవర్ చేయొచ్చు టైం ఉంటే. అంటే టోటల్గా ఒక 7 నుంచి 10 ప్లేసెస్ ఉంటాయి. మేమైతే 4 ప్లేసెస్నే కవర్ చేసి ఇంకా కూర్గ్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. దారిలో ఫుడ్ తిందామని చెప్పేసి దాని MGS హోటల్ దగ్గర అయితే ఆగాం. ఇక్కడ నుంచి కూర్గ్ ఒక 100 కిలోమీటర్స్ ఉంది. అంటే మేము బుక్ చేసుకున్న హోటల్ దగ్గరికి. క్లైమేట్ ఆల్రెడీ చల్లగా ఉంది, నాకు జలుబు స్టార్ట్ అయిపోయింది. ఫుడ్ తినేసి ఒక 1 అవర్ పడుతుంది హోటల్ దగ్గర ఫుడ్ తినడానికి. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి 3 అవర్స్ చూపిస్తుంది, ఎందుకంటే మొత్తం ఘాట్ సెక్షన్ అనమాట కూర్గ్ వెళ్ళే రూట్ అంతా. సో ఇంకో 4 అవర్స్ అంటే మేము వెళ్ళేసరికి నైట్ 12-11 పైనే అవుతుంది. సో ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. నెక్స్ట్ వీడియోలో కూర్గ్ డే 1, డే 2, డే 3 కూర్గ్లో 3 డేస్ అయితే ప్లాన్ ఉంది. మీకు మొత్తం కూర్గ్లో మేము ఏం చేస్తున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం, ఎలా ఉంటుంది ప్లేసెస్ అన్నీ చూపిస్తాను 1 by 1. అవన్నీ కానీ మీరు చూడాలంటే మాత్రం ఛానల్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. ఒకవేళ మీకు కానీ ఈ వీడియో ఎక్కడైనా నచ్చుంటే ఒక చిన్న లైక్ అయితే చేయండి. ఉంటా. బాయ్ ఫ్రమ్ మైసూర్.